బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మాజీ సీఎం జగన్ పర్యటించబోతున్నారు. మామిడి రైతుల సమస్యలు అడిగి తెలుసుకోబోతున్నారు జగన్. మరోవైపు జగన్ పర్యటనకు ఆంక్షలు విధించారు పోలీసులు. జగన్ వెంట కేవలం 500 మందికి మాత్రమే అనుమతి అంటూ తెలుపుతున్నారు. గత పర్యటనలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఎస్పీ మణికంఠ హెచ్చరికలు జారీ చేశారు. పొంగనూరు ప్రాంతాల నుంచి రైతులు అధిక సంఖ్యలో పాల్గొంటే ప్రమాదం జరిగే అవకాశం ఉందంటూ కూడా వారు భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా జగన్ పర్యటనల మీద ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూనే ఉంది. పల్నాడు పర్యటన మనం చూసాం. మిర్చి రైతులు కానీ మరి పొగాకు రైతుల పర్యటనకు సంబంధించి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎవరిని పరామర్శించడానికి వెళ్ళినా సరే వరుసగా ఆంక్షలు విధిస్తూ జగన్ పర్యటనను కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం జరుగుతోంది అనేది క్లియర్గా కనపడుతుంది. మరోవైపు వైసీపీ నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మీరు పర్యటనలు చేసుకున్నారు కదా, రైతుల కోసం మేము కష్టపడి తిరుగుతుంటే దాన్ని కూడా మీరు ఎందుకు ఆపుతున్నారు, అంటే రైతులకు మంచి జరగడం మీకు ఇష్టం లేదా అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. అలాగే ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు కేవలం 100 మంది రావాలి, 500 మంది రావాలంటే ఎలా కుదురుతుంది? అభిమానులు వస్తారు, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువగా సహజంగా వస్తుంటారు అనేది వైసీపీ వర్షన్గా మనకు కనిపిస్తుంది. అల్టిమేట్గా రైతులకు మంచి జరగడమే కదా మా ఉద్దేశం అనేది వైసీపీ వర్షన్. మరోవైపు టీడీపీ వర్షన్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ కూటమి అనే పదాన్ని మనం ఉపయోగించలేం ఖచ్చితంగా. కూటమి ఎందుకంటే ఇటు జనసేన కానీ బీజేపీ కానీ అసలు ఈ పర్యటనల గురించి ఈ గొడవల గురించి కనీసం పట్టించుకోవడం లేదు, అడ్రస్ చేయడం లేదు. వాళ్ళెవరూ కూడా ఇందులో భాగస్వామ్యం తీసుకోవడం లేదు. ఈ పర్యటనలో కేవలం టీడీపీ వర్సెస్ వైసీపీగానే మారిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ వర్షన్ డిఫరెంట్గా ఉంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల వర్షన్ డిఫరెంట్గా ఉంది. అక్కడికి అలా భారీ ఎత్తున రావడం వల్ల గతంలో సింగమయ్య ఘటన మనం చూసాం. అంతకుముందు ఒకసారి తొక్కిసలాట జరిగినటువంటి పరిస్థితి కూడా కొంచెం చూసాం, కొద్దిపాటి తొక్కిసలాట. ఈ నేపథ్యంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరిగి ప్రజలకి ప్రాణాల మీదకి వస్తున్నాయి. అలాగే శాంతి భద్రతలకు సమస్యలు వస్తాయి. గతంలో ఈ పుష్ప డైలాగ్ ఒకటి పెట్టారు, మనం చూసాం పోస్టర్లో, రప్ప రప్ప అంటూ. దానికి సంబంధించి ఇప్పటికి కూడా గందరగోళం నడుస్తూనే ఉంది. ఇప్పటికి కూడా మాటలు తోటాలు పేలుతూనే ఉన్నాయి ఇరుపక్షాల నుంచి. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులకు తావు తీస్తుంది ఇలాంటి పర్యటన. భారీగా ప్రజలు రావడం వల్ల, ప్రజలు రావడం అనే దానికంటే కూడా ప్రజల్ని మొబిలైజ్ చేస్తున్నారు అంటూ చంద్రబాబు మాట్లాడారు. మనం చూసాం, 40,000 మంది వస్తే మీరు 40 మందితో వెళ్ళి అక్కడ కంట్రోల్ చేద్దామని చూస్తారా అంటూ జగన్ మాట్లాడితే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 40,000 మంది నువ్వు ఎందుకు మొబిలైజ్ చేసావు, అక్కడ అంతమంది పర్మిషన్ ఎవరు ఇచ్చారంటూ ఏపీ సీఎం మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వర్షన్ డిఫరెంట్గా ఉంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది కాబట్టి, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది కాబట్టి, ప్రజలు ప్రాణాలు పోతున్నాయి కాబట్టి మేము కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నామంటూ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా ప్రజల నుంచి ఒక స్పందన వచ్చి వాళ్ళంతటా వాళ్ళుగా ఆయన్ని చూడడానికి వచ్చినప్పుడు, లేదంటే రైతుల కోసం ఆయన చేస్తున్నటువంటి ఒక కార్యక్రమానికి వాళ్ళు మద్దతుగా అక్కడికి వచ్చినప్పుడు, సంఘీభావంగా అక్కడికి వచ్చినప్పుడు అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి ఉందా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న వస్తుంది. ఖచ్చితంగా అల్టిమేట్గా రైతుల కోసం పోరాడుతున్నారు కదా జగన్ అనేది కూడా ఒక ప్రశ్న. మరోవైపు ఎప్పుడైతే జగన్ రైతుల కోసం ఏదో ఒక విషయంలో మాట్లాడుతున్నారో వెంటనే చంద్రబాబు లేఖలు రాస్తున్నారు కేంద్రానికి అనేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అల్టిమేట్గా రైతులకు మంచి జరుగుతుంది కదా అనేటువంటి అంశం కూడా ఇక్కడ తెర మీదకి వస్తుంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు మొత్తం చర్చ నడుస్తుంది పెద్ద ఎత్తున. ఈ నేపథ్యంలో మామిడి రైతులను పరామర్శించడానికి జగన్ వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే ఆంక్షలు విధించారు. ఖచ్చితంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అంటూ ఎస్పీ హెచ్చరించినటువంటి తీరు మనం చూస్తున్నాం. ఇవాళ బంగారుపాళ్యంలో మాజీ సీఎం జగన్ పర్యటించబోతున్నారు. మామిడి రైతుల సమస్యలు ఆయన అడిగి తెలుసుకోబోతున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో ఆంక్షలు ఇప్పటికే మనం చూస్తున్నాం. శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదంటున్నారు. పొంగనూరు ప్రాంతాల నుంచి రైతులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది అంటూ అధికారులు ప్రధానంగా అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేవలం 500 మందికి మాత్రమే అనుమతి మేము ఇస్తాం అని చెప్తున్నారు. మొత్తం మీద జగన్ పర్యటనలు మరొకసారి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా మరింత హీట్ని పెంచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవైపు ప్రభుత్వ వర్షన్ ఒకలా ఉంది, వైసీపీ వర్షన్ మరోలా ఉంది.
అల్టిమేట్గా రైతులకు మంచి జరుగుతుంది అనేది మాత్రం ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం. సహజంగా ప్రతిపక్ష నాయకులు వెళ్తే ప్రజల్లోకి ఎక్కువ మంది రావడం అనేది కూడా చాలా సహజంగానే మనం చూస్తూ ఉంటాం. గతంలో చంద్రబాబు కానీ లోకేష్ కానీ పాదయాత్ర చేసినప్పుడు కానీ, లోకేష్ పాదయాత్ర యోగాళం పాదయాత్ర చేశారు, అంతకుముందు చంద్రబాబు కూడా పర్యటించారు, ఎన్నికలకు ముందు కొన్ని సందర్భాల్లో పర్యటించారు, ముఖ్యమైనటువంటి సందర్భాల్లో. అప్పుడు కూడా ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆంక్షలు పెట్టినా సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంక్షలు పెట్టినా సరే, ఖచ్చితంగా ప్రజల్లో నాయకులు ఉన్నటువంటి అభిమానాన్ని మనం ఆపలేము. ముఖ్యంగా ప్రజల కోసమే ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు, రైతుల సమస్యల గురించే రైతుల్లోకి వెళ్తున్నప్పుడు, రైతులకు ఏదో మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో వెళ్తున్నప్పుడు అలాంటి విషయాల్లో అతిగా ఆంక్షలు పెట్టడం, కంట్రోల్ చేయాలని ప్రయత్నించడం అంత మంచి పరిణామం కాదు అనేటువంటి అభిప్రాయాలు కూడా లేకపోలేదు. ఓవరాల్గా చూసినట్లయితే ఎవరి వర్షన్ వాళ్ళది. మరోవైపు సింగమయ్య ఘటన లాంటి ఘటనలు మళ్ళొకసారి రిపీట్ అవ్వని గ్యారంటీ ఏముంది? ఏదైనా చిన్నపాటి తొక్కిసలాట జరిగినా సరే పెద్ద నష్టం జరుగుతుంది కదా, దానివల్ల ప్రజలు నష్టపోతారు కదా. మరోవైపు వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు, రెచ్చగొట్టేలా అక్కడ పోస్టర్స్, బ్యానర్స్ అన్ని కూడా ప్రదర్శిస్తున్నారు. దానివల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది కదా అనేది ప్రభుత్వం వాదన. ఈ నేపథ్యంలో ఎవరి వాదనలు వాళ్ళవి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా ముఖ్యం. ప్రజలకు ఏం అవసరం, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ఈ రెండు అంశాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. సురేష్ ఉన్నారు మా ప్రతినిధి తిరుపతి నుంచి. సురేష్, కేవలం 500 మందికి మాత్రమే పర్మిషన్ ఉంది అంటూ పోలీసులు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. గతంలో కూడా ఇలాగే 400 మందికి మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి మాట్లాడిన పరిణామాలు మనం చూసాం. కానీ అక్కడ చూస్తేనేమో 40,000 మంది వచ్చారంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సో ఈసారి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, అలాగే పోలీసుల ఆంక్షలు ఎలా విధిస్తున్నారు, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలాంటి ఇబ్బందులు రాకుండా అక్కడ అసలు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటి? ఏదైతే ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాలెం రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి వస్తున్నారు. అయితే ఇది ఒక ఆంక్షల నడుమ, ఒక ఉద్రిక్త నడుమ కూడా ఈ యొక్క పర్యటన సాగుతుందని కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఏదైతే ఇప్పటికే ఎస్పీ చిత్తూరు ఎస్పీ మణికంఠ చందూరు కూడా ప్రెస్ మీట్ నిర్వహించి 500 మంది ఆ యొక్క మార్కెట్ వద్దకి, ఎలిఫెంట్ వద్దకి 30 మంది మాత్రమే అలో చేస్తామని కూడా క్లియర్ కట్ గా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే నిన్నటి నుంచి కూడా వైసీపీ నేతలు దాదాపు 25,000 మంది పైగా మొబిలైజేషన్ చేస్తున్నారంటూ కూడా కొంతమంది 300 మంది పైగా నోటీసులు కూడా నిన్న ఎస్పీ ఇచ్చినటువంటి పరిస్థితి. నిన్న ఎస్పీనే పర్యవేక్షించినటువంటి పరిస్థితి. రాత్రి కూడా ఏదైతే కొన్ని ప్రాంతాల్లో వెహికల్స్ లో అదే రకంగా వివిధ మార్గాల ద్వారా జనాన్ని తరలిస్తున్నారంటూ కూడా పోలీసులు పహారా కాసినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క మార్కెట్ యార్డ్, ఏదైతే ఈ యొక్క మామిడికాయల మండి యార్డ్ ఉందో అది చాలా చిన్నగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో జనాలు కానీ వస్తే, మీరు మొబిలైజేషన్ చేస్తే అనేక పరిస్థితులు నెలకొనేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి వైసీపీ నేతలు ఈ యొక్క ఆంక్షలను పాటించాలి, లేదంటే కఠిన చర్యలు ఉంటాయనేసి కూడా ఎస్పీ తన స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఇదే నిన్నటి నుంచి కూడా వైసీపీ నేతలు మాత్రం ఈ యొక్క జగన్ పర్యటనని సక్సెస్ఫుల్ చేయాలన్న ఉద్దేశంతో వారు మాత్రం ఏదైతే వాళ్ళ పార్టీ కేటర్ కావచ్చు, కింద కార్యకర్తల నుంచి నాయకుల వరకు బాగా మొబిలైజేషన్ అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే మా నాయకుడికి ఘన స్వాగతం మేము పలకాలంటూ కూడా వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇది రాజకీయ కోణంలో కూడా ఏదైతే ఇప్పటికే అటు రాజకీయ కోణంలో కూడా ఈ యొక్క మామిడి రైతుల వ్యవహారం అన్నది ఒక హాట్ టాపిక్ గా మారింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాత్రం మేము రైతులు ఆదుకునే విధంగా సబ్సిడీ ధర కూడా మేము కేటాయించాము, లేనిపోని రాజకీయాలు చేసేందుకే ఈ రకంగా పర్యటనలు చేపట్టారంటూ కూడా వాళ్ళు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఈ యొక్క పర్యటనకు సంబంధించి మాత్రం ఆయన బెంగళూరు చేరుకుని బెంగళూరు నుంచి కూడా హెలిప్యాడ్ ద్వారా బంగారుపాలెం రానున్నారు. అయితే ఈ యొక్క హెలిప్యాడ్ వద్ద గతంలో ఏదైతే మనం అనంతపూర్లో చూసాం, ఇటీవల జరిగినటువంటి మరణించినటువంటి సింగయ్య చనిపోయినటువంటి పరిస్థితులు చూసాం, ఇవన్నీ కూడా ఎస్పీ రివ్యూ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా నెలకొన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తలు వహించాలి, ఆంక్షలు తూచా తప్పకుండా నిర్వహించాలంటూ కూడా ఎస్పీ అయితే చాలా క్లియర్ కట్ గా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వైసీపీ నేతలు మాత్రం భారీ స్థాయిలో మాత్రం చేరుకునే అవకాశాలు ఉన్నాయని పార్టీ కేడర్ తెలియజేస్తుంది. అయితే అక్కడ పరిస్థితులు మాత్రం చాలా ఇరుకైనటువంటి ప్రదేశం, ఏదన్నా జరగడం జరిగితే ఎక్కువ మొబిలైజేషన్ అయితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ మాత్రం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అంటే మొన్న పల్నాడులో జరిగిన ఘటన లాంటిది ఏమైనా రిపీట్ అయితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం కార్యకర్తల మీద అని ఎస్పీ మాట్లాడారు అంటూ సమాచారం అందుతుంది. అంటే పోలీసుల వర్షన్ ఏ విధంగా ఉంది? చాలా కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు చెప్తున్నారు కదా.
అంటే పోలీసుల వర్షం కూడా ఏదైతే పర్యటన వ్యతిరేకం కాదు, పర్యటన సాఫీగా సాగాలన్నదే మా యొక్క ఉద్దేశం. అందులోనూ గతంలో జరిగినటువంటి ఏదైతే అనంతపూర్లో మనం చూసాం, అనంతపూర్ సంబంధించి ఒకసారి జగన్ పర్యటిస్తే అక్కడ ఎలిఫాట్ వద్దకు భారీ స్థాయిలో చేరుకొని ఆ యొక్క హెలికాప్టర్ పైకి కూడా ఎక్కేసినటువంటి సందర్భం. అక్కడ ప్రజలు, కార్యకర్తలు కావచ్చు, లోకల్ గా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, భారీ స్థాయిలో గుమ్ముగొట్టడం తోటే ఈ యొక్క పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇటీవల మనం ఏదైతే సింగయ్య మరణం కూడా చూడొచ్చు, అక్కడ కాన్వాయ్లో జరిగినటువంటి ప్రమాదం. అక్కడ కూడా ఆ సంఖ్యకు మించి, పరిమితి మించి జనాలు గుమ్ముగొట్టడం, లేకపోతే మొబిలైజేషన్ చేసుకోవడమా, లేకపోతే జనాలు రావడమా, ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఆంక్షలన్నీ కూడా పాటించాలన్నదే ఎస్పీ చాలా స్పష్టంగా తెలియజేశారు. ఎందుకంటే అందులోనూ ఈ యొక్క మార్కెట్ యార్డ్ అనేది చాలా చిన్నగా ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ కానీ మితిమీరి అధిగమించిన సంఖ్యలో కానీ ప్రజలు వచ్చితే లేనిపోని అటువంటి సమస్య మాత్రం ఖచ్చితంగా నెలకొన్నటువంటి ఆస్కారం ఉందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే అలాంటి చర్యలు కానీ ఏదైతే విధించినటువంటి ఆంక్షలకు విరుద్ధంగా నడిస్తే మేము రెడీ షీట్ ఓపెన్ చేస్తాం, అదే రకంగా తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే నిన్నే మనం చూసుకోవాలి, నిన్న ఎస్పీ తెలియజేయనటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సురేష్. మొత్తం మీద జగన్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. ఓవైపు పోలీసుల ఆంక్షలు కనిపిస్తున్నాయి, మరోవైపు ప్రభుత్వం ఎలాగైనా సరే కొంత కంట్రోల్ చేయాలనేటువంటి ఉద్దేశం కనిపిస్తుంది టీడీపీ నుంచి ముఖ్యంగా. మరోవైపు వైసీపీ నుంచి వస్తున్నటువంటి వర్షన్ డిఫరెంట్గా ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళు వస్తున్నప్పుడు, ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు అనుకుంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడే అలా జరుగుతుంది. కాబట్టి అది మీరు చూసుకోవాలి. ప్రజలు మా కోసం వస్తున్నప్పుడు మేము ఎలా కాదనగలం? ప్రజల సమస్యల కోసమే మేము ప్రజల్లోకి వెళ్తున్నాం కదా అనేది ప్రభుత్వ వాదనగా, ఇటు ప్రతిపక్ష వాదనగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రజలు స్వచ్ఛందంగా నిజంగా ఒక నాయకుడి కోసం తరలి వచ్చే సమయంలో లేదు మీరు ఇంతమందే రావాలని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో. సో ఈ విషయంలో ప్రభుత్వం మరింత చర్యలు తీసుకోవాలి అనుకుంటే ప్రొటెక్షన్ పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువ మంది పోలీసులను పెట్టాలి, మరింత కంట్రోల్గా అక్కడ సిచ్యువేషన్ చూసుకోవాలి. అంతే తప్ప ప్రజల్ని రావద్దు అని చెప్పడానికి అవకాశం లేదు. ఇది రెస్ట్రిక్టెడ్ ప్రోగ్రామ్స్ కాదు, ఏదో టెంపుల్ లోపలకో లేదంటే ఇంకేమైనా కొన్ని కార్యక్రమాలు ఎక్కువ మంది ప్రజలు వెళ్ళకూడని కార్యక్రమాలకు వెళ్ళే పరిస్థితి కాదు. ప్రజల్లోకే వెళ్తున్నారు, ప్రజల కోసమే వెళ్తున్నారు, రైతుల కోసం వెళ్తున్నారు. అలాంటప్పుడు ప్రజలు భారీగా తరలి రావడం అనేది చాలా సహజం. అందులోనూ ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడే. సో సహజంగానే ఇలాంటి ప్రజలు పెద్ద ఎత్తున రావడం అనేది చాలా సహజంగా ఉంటుంది. ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకోవడం తప్పు కాదు ఖచ్చితంగా. కాకపోతే అలాగని కంట్రోల్ చేయాలని ప్రయత్నించడం మాత్రం, అంటే నాయకుల్ని ప్రజల్ని కంట్రోల్ చేయాలని ఎక్కువగా రెస్ట్రిక్షన్స్ పెట్టడం మాత్రం మంచి పరిణామం కాదు ఖచ్చితంగా. దీనివల్ల ముఖ్యంగా రైతులకే లాభం జరుగుతుంది అనుకున్నప్పుడు అంత మంచి పరిణామం కాదు కంట్రోల్ చేయడం కూడా. ఒకసారి అధికారులు ఏమంటున్నారు అసలు ఈ విషయానికి సంబంధించి అనేది ఒకసారి చూద్దాం. బంగారుపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్లో ఎక్స్చేంజ్ గారి పర్యటన గురించి ఇప్పటికే ప్రెస్ ముందు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మార్కెట్ యార్డ్లో 500 మంది వరకు రావచ్చు అని, అలానే హెలిప్యాడ్ 100 మంది వరకు రావచ్చు అని, అలానే ర్యాలీలు కానీ రోడ్ షోలు కానీ ఏమి జరపడానికి వీల్లేదు అని చెప్పేసి విత్ కండిషన్స్ తో మనం సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కండిషన్స్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఎక్స్సీఎం గారు ఇక్కడికి వస్తున్న ముఖ్య ఉద్దేశం మనకి చాలా క్లియర్ గా అప్లికేషన్ మెన్షన్ చేశారు. మ్యాంగో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి వస్తున్నారు. సో ఇది బేసిక్ గా ఇంటరాక్షన్, పబ్లిక్ మీటింగ్ కాదు. కానీ ఇది ఒక పబ్లిక్ మీటింగ్ లా ప్రొజెక్ట్ చేసి జనాలని ఇప్పటికీ మొబిలైజ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. అండ్ వాళ్ళందరికీ కూడా ఇప్పటివరకు 370 మందికి నోటీసెస్ సబ్మిట్ చేయడం జరిగింది. ఎవరైతే సరే మొబిలైజ్ చేస్తున్నారు వీళ్ళకి చాలా స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది. ప్రీవియస్ ఇన్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే. చివరిగా చూసినట్లయితే 3 ప్రదేశాలు, సత్యసాయి జిల్లాలో, అలానే ప్రకాశం జిల్లాలో, పల్నాడు జిల్లాలో కూడా చాలా మంది ఇబ్బంది పడడం, ట్రాఫిక్ జామ్స్ అవ్వడం, కొంతమంది ఒక వెహికల్ కింద పడ్డారు, చనిపోవడం జరిగిందని కూడా మనకి ఇన్ఫర్మేషన్. సో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ఉండడానికి ఈ చట్టపరమైన చర్యలు మనం చెప్పడం జరిగింది. సో వాలంటరీగా ఎవరైనా వస్తారన్నా కూడా మనం రిస్ట్రిక్షన్స్ చెప్పేస్తున్నాం. దయచేసి ఎవరు రావద్దు. ఇది కేవలం ఒక మార్కెట్ యార్డ్ లో జరిగే ఇంటరాక్షన్ మాత్రమే, ఇది ఎటువంటి పబ్లిక్ మీటింగ్ కాదు. కానీ ఇప్పటి వరకు నిన్నటి నుంచి ఇంత చెప్పినా కూడా కొంతమంది మొబిలైజ్ చేస్తున్నారని చెప్పారు. వాళ్ళకి అపార్ట్ ఫ్రమ్ నోటీసెస్ వాళ్ళు కనుక నిజంగా మొబిలైజ్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలతో సహా వాళ్ళని కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది, మరియు రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా ఫీల్డ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కొంతమంది
పెట్రోల్ ఆఫర్ చేసేసి 2 వీలర్స్ లో వద్దామని, అలానే ఆటోస్ లో కూడా లార్జ్ స్కేల్ లో మొబిలైజ్ చేయడానికి చూస్తున్నారు. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము చెప్తున్నాము, ఇండిపెండెంట్ గా మీరు రావాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ రిగార్డింగ్ ఇంటరాక్షన్ విత్ ఫార్మర్స్. మళ్ళీ చెప్తున్నాం. అలానే ఇంకొన్ని చోట్ల చూసినట్లయితే ఆటో హైర్ చేసుకుని మరి పంపిస్తారంటున్నారు. ఇది కూడా మేము డిమోటివేట్ చేస్తున్నాం. అందరూ ఆటో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. సో జనరల్ పబ్లిక్ ఎవరైతే తిరుగుతారో వాళ్ళు కాకుండా ఈ మీటింగ్ కోసం స్పెషల్ గా ఎవరిని తీసుకొని రావద్దు. మళ్ళీ ఎక్కడన్నా గొడవ జరిగితే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ అవుతుంది, తర్వాత బాగా ఇబ్బంది పడతారు. అందుకోసం ముందరగానే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఏదైతే మీరు మార్కెట్ యాడ్ చూసారో రెగ్యులర్ గా ఒక 400-500 మంది ఫార్మర్స్ వస్తారు. వాళ్ళ రూట్స్ అలా ఉంటాయి. ఒక 500 మంది లోపలికి వచ్చినా ఎటువంటి విఘాతం ఉండదు. కాబట్టి అంతమందికి మనం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసే మనం పర్మిషన్ ఇచ్చాము. సో ఎవరైనా సరే ఇలా వచ్చారు షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.